ఈ పథకాన్ని రూపొందించి చేస్తా ఉన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుపతి దేవస్థానంలో లడ్డూలలో కల్తీ జరిగిందన్న అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కల్తీ జరిగిందని తేల్చి చెప్పకుండా కేవలం అనుమానాన్ని మాత్రమే వ్యక్తం చేశారని తెలిపారు. కోట్లాది హిందువుల మనోభావాలతో ముడిపడిన తిరుమల లడ్డు విషయంలో అనవసరంగా రాజకీయ రాద్ధాంతం చేయడం బాధాకరమని, వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ అంశాన్ని అతిగా రాజకీయం చేయడం తగదన్నారు. సిబిఐ తిరుపతి లడ్డు విషయంలో నెల్లూరు కోర్టులో ఛార్జ్ దాఖలు చేసినప్పటి నుంచి కూడా వైసీపీ వాళ్ళు మేము పవిత్రం అయిపోయినాము, మాకు ఏ సంబంధం లేదు, అవినీతి జరగలేదు, అక్రమాలు జరగలేదు, కల్తీ జరగలేదు అనే విధంగా అఘాయిత్యంగా ప్రచారం చేసుకుంటున్నారు. టీటీడీ బోర్డులో నిబంధనలు సడలించి సహకార డైరీలకు కూడా మరి అర్హత లేకుండా చేసి ఈ బోగస్ డైరీలైనటువంటి బోలేబాబా డైరీ లాంటి వాళ్ళకు అవన్నీ ఇవ్వడం జరిగింది. ఇది 5 సంవత్సరాలు జరిగింది. ఏదో నెల 2 నెలలు జరిగితే టీటీడీ బోర్డుకు తెలియకుండా పోతుంది. కానీ 5 సంవత్సరాలు జరిగితే 250 కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారము, 60 లక్షల కేజీలకు సంబంధించినటువంటి నెయ్యి కొనుగోలు వ్యవహారము, పైగా అది నెయ్యి రుచి మారిపోయింది, వాసన మారిపోయింది, అన్నీ మారిపోయినాయి. వైసీపీ ప్రభుత్వం వస్తానే పేపర్లో టీవీలలో వచ్చినప్పుడు అప్పటి చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మనం తొలగించాలని చెప్పి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వస్తే ఆ విషయం ఆయన పత్రికాముఖంగా కూడా చెప్పినారు. దానికోసమే ఆయన్ను చీఫ్ సెక్రటరీ పదవి నుంచి తొలగించి ఆర్డీఓ స్థాయిలో ఉన్నటువంటి పదవి ఇక్కడ చీరాల తెనాల దగ్గర ఒక అనామక సంస్థకు ఆయన నియమించడం జరిగింది.